Hello people, welcome back to All Jobs Notify. Here we bring you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. మరి ఇవాల్టి వీడియోలో మీకు అమెజాన్ నుండి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. సో మరి ఆ జాబ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీకు ఈ జాబ్లో శాలరీ గురించి చెప్పేస్తాను. శాలరీ అయితే 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో మీరు ఈ జాబ్కి అప్లై చేసేసుకుంటే కనుక మీకు వెంటనే వాళ్ళ అసెస్మెంట్ లింక్ అయితే ఇస్తారు. ఆ అసెస్మెంట్ రాసి మీరు పాస్ అయిపోతే కనుక నెక్స్ట్ గైడ్లైన్స్ అనేవి వాళ్ళు మెయిల్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో మరి ఈ జాబ్కి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ జాబ్ నేమ్ వచ్చేసి గో ఏఐ అసోసియేట్. గో ఏఐ అసోసియేట్ని ఇటువరకు ట్రాన్ అసోసియేట్ అని కూడా అనేవాళ్ళు. సో ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి గో ఏఐ అసోసియేట్ అని పిలుస్తున్నారు. సో అసలు గో ఏఐ అసోసియేట్లో ఏం చేస్తారంటే అమెజాన్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయని మీకు తెలుసు. సో ఆ ప్రొడక్ట్స్లో చాలా మట్టికి అమెజాన్ ప్రొడక్ట్సే ఉంటాయి. సో అమెజాన్ ప్రొడక్ట్స్ని అండ్ అలాగే మిగతా ప్రొడక్ట్స్ని వాళ్ళు వేర్ హౌసెస్లో స్టోర్ చేస్తారు. ఇటువరకు ప్రొడక్ట్స్ని స్టోర్ చేయడానికి వేర్ హౌసెస్లో మ్యాన్ పవర్ని యూస్ చేసేవారు, కానీ ఇప్పుడైతే రోబోట్స్ని యూస్ చేస్తున్నారు. సో మరి ఆ రోబోట్స్ ఆ ప్రొడక్ట్స్ని కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేస్తున్నాయా లేవా, కరెక్ట్ షెల్ఫ్లో ఉంటున్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేయడమే మీ యొక్క వర్క్ అనమాట. సో బేసికల్గా చెప్పాలంటే ఇది ఒక వీడియో వాచింగ్ జాబ్ అని చెప్పొచ్చు. లైక్ మీకు హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మీ దగ్గర వస్తాయి. అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి ఆ వర్క్ అనేది కరెక్ట్గా జరిగిందా లేదా ఎనీ మాల్ ఫంక్షన్ లేదా ఎనీ డిఫరెన్స్ కానీ కనిపిస్తే కనుక మీరు హైయర్ అథారిటీస్కి వెళ్ళి చెప్పడమే మీ వర్క్ అనమాట. సో మరి ఈ జాబ్ రోల్ గురించి ఇంకా బ్రీఫ్గా తెలుసుకునే ముందు లైక్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్ చేసేసుకోండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గో ఏ అసోసియేట్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. సో మరి ఇది హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్ లైక్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే జాబ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నారని ఇది ఓన్లీ తెలుగు జాబ్ అనుకోకండి. సో ఈ జాబ్లో ఇంగ్లీష్ కూడా అవసరం ఉంటుంది. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎనేబుల్స్ ఆటోమేషన్ ఎట్ అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్. సో ఆటోమేషన్ ఎనేబుల్ చేస్తారు మీరు వాళ్ళ యొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అంటే నథింగ్ బట్ వేర్ హౌసెస్ అనమాట. సో నెక్స్ట్ అండ్ అలాగే Amazon internal fulfillment technologies and robotic teams by enabling automation. అందులో ఏమి ఇంక్లూడ్ అవుతాయంటే రియల్ టైమ్ అండ్ ఆఫ్లైన్ డేటా ఆడిటింగ్ సర్వీసెస్. అంటే మీరు ఇమేజ్ అండ్ వీడియో చూసి వాటిని వెరిఫై చేయాలన్నమాట. సో అసోసియేట్ ఏం చేయాలంటే ఈజ్ రిక్వైర్డ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ స్టోయింగ్ యాక్షన్ అంటే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ వేర్ హౌస్లో ఏం జరుగుతుందో వీడియో చూడాలి. అండ్ అలాగే దాన్ని తరోగా అండర్స్టాండ్ చేసుకొని హ్యూమన్ జడ్జ్మెంట్ యూస్ చేసి అంటే టూల్స్ అండ్ రిసోర్సెస్ యూస్ చేసుకొని ఒక గుడ్ హ్యూమన్ జడ్జ్మెంట్ ఇచ్చి ఒకవేళ ఏమైనా యాక్టివిటీ కనుక డిఫరెంట్గా ఉంటే దాన్ని హైయర్ అథారిటీస్కి చెప్పడం, లేకపోతే యాక్టివిటీ కరెక్ట్గా ఉందో లేదో చూడడం అనమాట. అండ్ అలాగే దీనివల్ల ఏమవుతుందంటే కరెక్ట్ ప్రొడక్ట్స్ అనేవి కరెక్ట్గా ప్లేస్ అవుతున్నాయా లేవా అనే యాక్యురసీ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అన్ ఆపరేషనల్ రోల్ అని చెప్పారు. అండ్ అలాగే ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేటప్పటికి అసోసియేట్కి ఆయన షిఫ్ట్లో సెవెరల్ 100 వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఆ వీడియోస్కి వాళ్ళు రెస్పాన్సెస్ని ప్రొవైడ్ చేయాలి. దేని బట్టి అంటే గోల్స్ అండ్ యాక్యురసీ బట్టి, స్పీడ్ బట్టి అండ్ అలాగే యాక్సెప్టబుల్ ప్రాక్టీసెస్ యూస్ చేస్తున్నారా లేదా అనే వాటిని యూస్ చేసి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని హైయర్ అథారిటీస్కి పంపించాలన్నమాట. అండ్ అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ బ్రేక్. మీరు బ్రేక్స్ని వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు, ఆ షెడ్యూల్లో బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ అలాగే మీరు 6.8 to 7 hours టైం అట్లీస్ట్ ఒక డేలో స్పెండ్ చేసేలా ఉండాలన్నమాట. అండ్ అలాగే అసోసియేట్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చూస్ చేసుకున్నారో వాళ్ళకు ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ ఉండాలంటే వాళ్ళకు ఒక టేబుల్, చైర్ అండ్ అలాగే లైటింగ్ అయితే సఫిషియెంట్గా ఉండాలి. అండ్ అలాగే వర్క్ రిలేటెడ్ డేటా అనేది ఎంప్లాయ్ తప్ప ఇంకెవరు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. అండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ ఇమేజ్ని, వీడియోని టెక్స్ట్ బేస్డ్ యూస్ చేసుకొని ఆడిట్ చేయాలి. అండ్ అలాగే బ్లర్రీ వీడియోస్ నుండి, లెస్ షార్ప్ వీడియోస్ నుండి కరెక్ట్ రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ స్క్రీన్ అయితే ఉండాలి. ఇంక్రిమెంటల్ టార్గెట్ మీద, గోల్స్ మీద, క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ మీద వర్క్ చేసే ఎబిలిటీ అయితే ఉండాలి. అండ్ అలాగే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, సో నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా చేయగలగాలి. అండ్
అలాగే ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలని చెప్తున్నారు. అండ్ అలాగే ఒకవేళ వర్చువల్ మీటింగ్స్ జరిగినప్పుడు కెమెరా మాత్రం ఆన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఏ డే ఇన్ ద లైఫ్, అసలు అసోసియేట్ లైఫ్లో ఏం జరుగుతుంది? 24/7 ఎన్విరాన్మెంట్లో రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తారు అసోసియేట్స్. అండ్ అలాగే 9 hours షిఫ్ట్ ఉంటుంది అండ్ అందులో ప్రీ షెడ్యూల్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అండ్ ద షిఫ్ట్ టైమింగ్స్ అనేవి 3 to 4 monthsకి లేదా బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అసోసియేట్ అనే వాళ్ళు నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తుంటే కనుక దాని అలౌయన్స్ కూడా అమెజాన్ వర్క్ పాలసీ బేస్డ్ అలౌ చేస్తారనమాట. అండ్ వీక్లీ ఆఫ్స్ వచ్చేటప్పటికి పర్ వీక్లో మీరు 5 వర్కింగ్ డేస్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ అలాగే 2 consecutive డే ఆఫ్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇన్ ద మీన్ వాళ్ళు ఓన్లీ సాటర్డే సండే 2 consecutive డే ఆఫ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీక్లో మీకు ఎప్పుడైనా 2 consecutive డేస్ మీరు ఆఫ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే అబౌట్ ద టీమ్కి వచ్చేటప్పటికి సేమ్ చెప్తున్నారు. డేటా ఆడిటింగ్ ఆపరేషన్స్ టీమ్ ప్రొవైడ్స్ హ్యూమన్ సపోర్ట్ టు అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ ఫెసిలిటీస్ విత్ ద గోల్ ఆఫ్ ఎనేబిలింగ్ హ్యాండ్ ఫ్రీ యాక్టివిటీ షోయింగ్ త్రూ విజువల్ ఆడిట్స్ అండ్ వీడియో అండ్ ఇమేజెస్. అదే చెప్తున్నారు, వీడియో అండ్ ఇమేజెస్ యూజ్ చేసి హ్యూమన్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాము. యాక్యురేట్గా ప్రొడక్ట్స్ అనేవి ప్లేస్ అవుతున్నాయా లేదా అని చెప్తున్నారు. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి వర్క్ ఫర్ ఎ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, షిఫ్ట్ వర్క్ ఏరియా విల్లింగ్నెస్ ఉండాలి, వీకెండ్స్లో వర్క్ చేసే విల్లింగ్నెస్ ఉండాలి, నైట్స్ ఆర్ హాలిడేస్. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయినా వర్క్ చేసేటట్టు ఉండాలని చెప్తున్నారు. సో మరి ఎవరికైనా ఈ జాబ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే మీకు అసెస్మెంట్ లింక్ వస్తుంది, దాన్ని మాత్రం మీరు వెబ్ క్యామ్ ఆన్ చేసి రాయాలి. సో రాసిన తర్వాత ఒకవేళ మీ టెస్ట్లో పాస్ అయితే కనుక మీకు ఫర్దర్ గైడెన్స్ వస్తాయి. సో ఎవరికైనా మెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లోకి వచ్చి కామెంట్ చేయండి. So that's it for today's updates. Don't forget to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon so you never miss out on latest opportunities. Best of luck with your job search. See you in the next video.